या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఆ కుంభరాశి వారికి జన్మంలోనే రాహువు, బుధుడు, కుజుడు, రవి. రాహు పూర్తిగా ఉంటారు, బుధుడు పూర్తిగా ఉంటాడు, కుజుడు పూర్తిగా ఉంటాడు, రవి 14 రోజులు ఉంటారు. తదుపరి సంక్రమణం చెంది ద్వితీయ స్థానంలోకి వెళ్తారు. అంటే మొత్తంగా రవి 2 స్థానాల్లో 1-2 స్థానాల్లో కూడా యోగించడు. కాబట్టి ఈ జన్మల్లోనే ఉన్నటువంటి ఈ 4 గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అంటే దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన, ఇంతకుముందు ఏదైనా చిన్నపాటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఉంటే మరింత వాటిలో పెట్టిరిగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. రాహు వల్ల, బుధుడు వల్ల, కుజుడు వల్ల, రవి వల్ల ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే శుక్రుడు ద్వితీయ స్థానంలో ఒక 25 రోజులు, తృతీయ స్థానంలో ఒక 6 రోజులు సంచారం చేస్తున్నారు. శుక్రుడు మాత్రం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఇక్కడ మీకు ద్వితీయ స్థానంలో కాబట్టి ధనానికి లోటు లేకుండా ఆయన చూసేట పరిణత ఆయన పెట్టుకుంటారు. తృతీయంలో ఒక 6 రోజులు ఉంటారు కాబట్టి కొంచెం అందరి యొక్క సహాయ సహకారాలు, మాట సహాయం కానీ ధన సహాయం కానీ జరిగే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే శని ద్వితీయ స్థానంలో, అంటే మీకు ఖచ్చితంగా ఏలినాడు శని జరుగుతున్నది ద్వితీయ స్థానంలో కాబట్టి ఇక్కడ ధనానికి లోటు కనిపిస్తుంది, వాకులో కఠినత్వం పెరుగుతుంది, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు, నేత్ర వ్యాధులు ఉన్నటువంటి వారికి నేత్రాలు మరింత బాధ పెట్టేటువంటి పరిస్థితి మనకి గోచరిస్తున్నది. అంటే మొత్తంగా మనం ఇక్కడ తీసుకుంటే, ఇకపోతే ఈ కుంభరాశి వారికి 5వ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. 10వ తారీఖు వరకు వక్రగతిలో సంచరిస్తారు. ఏదైనప్పటికీ ఇక్కడ 5వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది కొంచెం వక్రగతి కారణంగా కొంత శక్తిని కోల్పోయినా ఇక్కడ మీకు 5వ స్థానంలో గురు సంచారం అనేటువంటిది సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అవివాహితులకి వివాహం కుదరటమో లేకపోతే పెళ్లి జరగటం లాంటివి కూడా అవకాశం ఉన్నది. అలాగే ఈ వీరి పెళ్లి జరిగిపోయి ఉన్నట్టయితే అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది 5వ స్థానంలో గురు సంచారం. అలాగే 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఈయన భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యం మీద వ్యాపారం చేసేవారి మధ్యన పొరపచ్చాలు వచ్చే అవకాశం ద్వారా వ్యాపారం ముందుకు వెళ్ళకపోవటము, భార్యాభర్తల గొడవల మధ్యన ఎడమొహం పెడమొహం పెట్టుకోవటం లాంటివి అన్నీ కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. మొత్తంగా వీరికి మనం చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు ఒకడు పూర్తి అనుకూలుడు ఏమండి. ఇకపోతే గురువు అనుకూలుడు. ఈ 2 గ్రహాలే అనుకూలత ఉన్నది. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలత లేవు. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ, మాట్లాడటంలో కానీ, ఒక బండి నడపటంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ చూపించటం అనేది సూచన. అలాగే ప్రతి నిత్యము నవగ్రహాలని పూజించండి. వీలైతే ఆవుకి ఏదైనా పెట్టండి. ఒక చపాతీ లాంటిదో, పూరి లాంటిదో, అది తినేటటువంటి గ్రాసమో లేకపోతే ఆకుకూరలో ఏవో ఒకటి. అయితే వాటికి సూచన ఏంటంటే అవి నెమరు వేసుకునేటటువంటి జంతువులు కాబట్టి మనకి ఆకుకూరల్లో గడ్డో ఏదో ఒకటి కొని అక్కడే ఉంటుంటాయి. ఆవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటుంది. వాడికి 10 రూపాయలు ఇచ్చి గడ్డి ఇవ్వనండి, అదే ఆవు పెట్టేసేయండి అండి. ఆ విధంగా చేయటం ద్వారా మనకి సర్వదేవతా స్వరూపం కాబట్టి మనకి ఆ నవగ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం కూడా మనకి గోచరిస్తుంది. శుభం భూయాత్.
కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడున్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించిస్తాడు అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి శుభఫలితాలు ఇస్తున్నారు, ధనానికి ఈ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానం అయినటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములు నివ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు, మంచి శుభఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు ఆయన. ఇంకా చాలా కాలం ఉంటారనుకోండి, మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయ స్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కలతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనపడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు వ్యయ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు, అలాగే రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహువు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది. కాబట్టి ఒక రకం కాదు, బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం, కానీ అదంతా గంట సేపు దగ్గరగా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది అది. అలాగే ఈశ్వరాభిషేకం 1.5-2 గంటలు ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి అది దానికి నమ్మక చమకాలు ఇవన్నీ రావాలి. మీకు వచ్చినా రాకపోయినా, విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి. శుభం.